హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే మార్కెట్ యొక్క ట్రేడింగ్ ఎలా జరిగిందనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో టుడే మార్కెట్ లెవెల్ కంటే ముందు ఎస్టర్డే ట్రేడింగ్ మై లాస్ అనేది మీకు డెప్ట్ అమౌంట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా అయితే మార్కెట్లో నిన్న ఎలక్షన్ కదా, సో దానివల్ల ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అయ్యింది. దాంతో హెవీ స్ట్రెంత్ అనమాట మై విలేజ్. సో ఇక్కడే పోలింగ్ అనేది జరిగింది. సో స్ట్రెంత్ వల్ల సిగ్నల్ ప్రాబ్లం వల్ల నెట్ కనెక్ట్ అనేది చాలా స్లో అయింది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే రాంగ్ ఎంట్రీ తీసుకోవడం అయ్యింది. రాంగ్ ఎంట్రీతో పాటు యాక్చువల్లీ మార్కెట్ చాలా బిగ్ ప్రాఫిట్ వచ్చినా నేను లాస్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంతే, కొన్ని రోజులు ఇలాగే జరుగుతాయి. ఎంత అని లాస్ అంటే ఫ్రెండ్స్ నిన్న వీడియో అని చేయలేదు. సో నిన్న ఏంటంటే అవి ఇక్కడ 4-6 వరకు బిజీగా ఉండడం అయిందనమాట మై విలేజ్లో. సో అందువల్ల ఎలక్షన్ డ్యూటీ కాబట్టి వీడియో అనేది చేయలేదు. ట్రేడింగ్ అయితే చేయడం జరిగింది, లాస్ అయితే క్లోజ్ చేసాం. సో ఆ తర్వాత వీడియో చేద్దామంటే భయంకరమైనటువంటి సౌండ్, దాంతోపాటు చేయలేదన్నమాట వీడియో. ఎంత లాస్ వచ్చినది, లాస్ ఎంత వచ్చింది అనేది క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మై లాస్ అనమాట ఇది 21,128 రూపీస్ అనమాట లాస్. ఎస్టర్డే లాస్ ఇది, నిన్న లాస్ అనమాట. నిన్న లాస్ ఎంత అంటే 21,128 రూపీస్ లాస్ అనమాట. ఇక్కడ లాస్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇంత యాక్చువల్గా లాస్ రాకూడదు, స్టాప్ లాస్ బిగ్ క్వాంటిటీ తీసుకోవడం అయిందనమాట. దాంతో వెరీ హోల్టలెట్ అవుట్ ఆఫ్ కాల్స్ తీసుకోవడం జరిగింది, పుట్టు కూడా అలాగే తీసుకోవడం జరిగింది. సో బిగ్ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా నేను స్మాల్ స్ట్రైక్ ప్రైస్ ఉన్నది తీసుకున్నాను. సో దాంతో విపరీతమైన టైం డీకే. దీనివల్ల ఏంటంటే అనిపించింది ఎందుకు బాబు అనుకున్నా, బట్ యాక్చువల్గా 20,000 లాస్ అనమాట. బట్ 1,128 రూపీస్ దిస్ ఇస్ బ్రోకరేజ్ ఛార్జీ. సో టోటల్గా 21,000 చూడండి, 21,128 రూపీస్ లాస్ అనేది రావడం జరిగింది అనమాట. చూడండి, మనకు ప్రతిరోజు కూడా 13లో మనకు 13 డే లాస్ అనేది జరిగింది. చూడండి, మిగతా రోజులన్నీ కూడా ఇక్కడ మనకు ఇది ప్రాఫిటబుల్స్. చూడండి, మిగతా రోజులన్నీ కూడా ప్రాఫిటబుల్ గానే ఉన్నాయి. టోటల్ గా అన్ని రోజులు ప్రాఫిట్, బట్ లాస్ట్ మనకు లాస్ట్ తో క్లోజ్ చేయాల్సి వచ్చింది అనమాట ఎస్టర్డే. సో డోంట్ వరీ, మన స్టార్టర్స్ పక్కగా ఉన్నాయి కాబట్టి మనం ప్రాఫిట్ ఇదే పట్టి మనం కవర్ చేసుకుంటూ ప్రాఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ అనేది లైఫ్ టైం ఉంటుంది. మనమే స్ట్రాటజీ అన్ని బిల్డ్ చేసుకొని వచ్చినటువంటి లాస్ ని కవర్ చేస్తూ ప్రాఫిట్ లోకి వెళ్ళడమే మన ప్రాబ్లం లేదు ఎటువంటిది. ఎందుకంటే మనకు కవర్ చేసే సత్తా ఉన్నప్పటికీ మనకు స్ట్రాటజీ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎస్టర్డే అనమాట. టుడే ప్రాఫిట్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను. టుడే మై ప్రాఫిట్ అన్నమాట. మీకు టుడే ప్రాఫిట్ నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎస్టర్డే లాస్ అనేది మీకు తెలుసు కదా. సో ఈవేళ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా అప్లై చేయడం జరిగింది. దాంతోపాటు తక్కువ టైంలో ఎక్కువసేపు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదు కదా ఫ్రెండ్స్ మనం. సో అందుకబట్టి ఇదిగోండి టుడే మై ప్రాఫిట్ అనేది 5,149 అనమాట. ఈరోజు ప్రాఫిట్ 5,149 రూపీస్. ఒక స్ట్రైక్స్ వల్ల ఎక్కి రావాలి, బట్ ఇది 3,008. ఇది ఒకే ఒక ట్రేడ్. తెలుసు కదా, మన లైన్ మనకు అటాక్ చేసింది నిన్న. సో కారణం ఏంటంటే మనం తీసుకునే ఎంటర్ తప్పు, దాంతోపాటు నెట్వర్క్ స్లో చేయకూడదు అనుకున్నాం, చేసాం, గెలికాం, అయ్యింది. సో అందుకే మనం కంట్రోల్ చేసుకోవాలి మైండ్. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలని తీసుకోకూడదు. తీసుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుందని తెలిసింది. సో ఫ్రెండ్స్, నిన్న పక్కన పెడితే ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ 5,149 రూపీస్. నేను ఓన్లీ 2 స్ట్రైక్ ప్రైస్ తీసుకోవడం జరిగింది. ఒకటి 21,100, ఒకటి 21,150 కాల్ ఆప్షన్స్ మాత్రం తీసుకున్నాను. ఇది తీసుకోవడం ద్వారా నాకు ఈ విధంగా ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్స్ నేను అనౌన్స్ చేశాను కదా. స్టాక్స్ 2 days కల్లా 9,000 వచ్చింది. ఈ రోజు 4,000, ఎస్టర్డే 9,000, ఎస్టర్డే 9, ఈ రోజు 4, 13,000 ప్రాఫిట్ స్టాక్ లో చేసినట్లయితే. ఏసియన్ ఫెయింట్ లో చేస్తే 13,000 రావాల్సింది. సో
స్టాక్‌లో చేద్దామనుకుంటే అమౌంట్ కొంత తగ్గుంది. ఎందుకంటే కొంత అమౌంట్ నాదైతే యాక్చువల్ 78,000 ఉండింది. సో, దాంతో పాటు ఏంటంటే నేను 30,000 తీసేయడం అయింది. దాంతో మార్కెట్ కావాల్సింది 50 కదా! సో, 50 కాబట్టి ఇంకా అమౌంట్ అనేది నా దగ్గర నుంచి కొంత వేరే దగ్గర ట్రాన్స్‌ఫర్ అయింది. సో, తక్కువ ఉండడం వల్ల నేను ఆప్షన్‌లోకొచ్చాను. సో, ఈవేళ కూడా ఆప్షన్‌లో చేశాను. బట్ మిస్ ఏమి లేదు. మన పని కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ ఎలా తీసుకున్నాము, ఏం చేసుకున్నాం అనేది ఇది లైవే ఆల్రెడీ జరుగుతున్నట్టుంది. సో, క్లోజ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మన స్టార్టింగ్ ప్రకారంగా నిన్న 13 కదా, 13ది చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మనం తీసుకున్నటువంటి బ్యాడ్ లక్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి అంటే, అసలు తీసుకునే ఎంటర్ కరెక్టే. బట్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఉండిపోయింది. నేను ఇంకా మార్కెట్ అనేది కిందకు వెళ్తుంది కదా అనుకుని ఉన్నా. బట్ ఎక్కేసింది అనమాట పైకి. ఓకే, నిన్న చూద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు కూడా మీకు చూపిస్తాను ఎలా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 15 మినిట్స్ కాబట్టి ఇది 5 మినిట్స్లో మార్చేసాం మనం. సో, ఇది 5 మినిట్స్ కాబట్టి మనకు ఓకే, ఈ 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ కాబట్టి ఇది ఐ అనమాట. 5 మినిట్స్లో 15 మినిట్స్లో ఇది లో, ఇది ఐ, ఇది లో. సో, మనకేటి స్టాటస్ ప్రకారంగా ఎటు సైడ్ అయినా సరే లో అండ్ హై బ్రేక్ చేసి వెళితే వెళ్ళినంత వరకు గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ ఉన్నప్పుడు, గ్రీన్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ అయితే డ్రాప్ క్యాండిల్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ డ్రాప్ అవుతుంది, రెడ్ అయితే గ్రీన్ డ్రాప్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఇక్కడ 1 2 3 తర్వాత డ్రాప్ క్యాండిల్ ఒకటి వచ్చింది అనమాట. దీన్ని దాటితేనే మనం బై చేయాలి, దీన్ని దాటితేనే మనం బై చేయాలన్నమాట నిన్న యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే డ్రాప్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఏమైనా దాటితే మనము పుట్ ఆప్షన్ బై అనేది చేయాలి. సో, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇక్కడ ఆల్రెడీ బోర్డర్ దాటేసింది. ఆల్రెడీ 30 దాటేసి 20 మధ్యలో ఉంది కాబట్టి వెరీ వెరీ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేసింది అనమాట. సో, నేను ఏం చేశానంటే ఇక్కడ తీసుకున్నాను ఎంటర్. మామూలుగా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా ఉండిపోతే అవి కంప్లీట్ గా టైం డేకి వల్ల మొత్తం ఇది అయిపోయింది. సో, దానివల్ల నాకు లాస్ అనేది జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్ గా నిన్న కరెక్ట్ గా తీసుకుని ఉంటే ఎక్సలెంట్ ట్రేడింగ్ అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ వెళ్ళడానికి ఇక్కడ ప్రయత్నించింది. సో, మిస్ అయ్యింది. సో, డ్రాప్ క్యాండిల్ ఏర్పడింది. అప్పుడు ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మనకు బ్రేక్ చేసింది కరెక్టే. బట్ నెక్స్ట్ క్యాండిల్ అనేది మళ్ళీ లోపలికి క్లోజ్ అయింది. తర్వాత బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది ఇక్కడ. ఇక్కడ కూడా బ్రేక్ చేయడానికి అవ్వలేదు. తర్వాత ఇక్కడ బ్రేక్ చేసింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ ఎందుకంటే బుల్ క్యాండిల్ కావాలి. ఇలా బుల్ రెడ్ క్యాండిల్ అయితే మనకు కంప్లీట్ గా పుట్ చేయడం అనమాట. సో, సగం సగం ఉంది కాబట్టి అవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయి పైకి వచ్చి మళ్ళీ లోపల అయింది. యాక్చువల్ గా మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 1 టచ్, 2 టచ్, ఇక్కడ 3 టచ్, మళ్ళీ 4th టచ్ కిందకి వెళ్ళకుండా పైకి ఇక్కడ ఎంటర్ తీసుకుంటే ఇదంతా కూడా ప్రాఫిటబుల్ గానే ఉండాల్సింది ఫ్రెండ్స్. ఎంత ప్రాఫిట్ అనేది ఇక్కడ ఒక్కోసారి చూద్దాం, ఎంత ప్రాఫిట్ రావాల్సింది అనేది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం వీళ్ళు పెట్టుకొని పోతే దగ్గరికి చూడండి, యాక్చువల్లీ 300 పాయింట్స్ అనమాట ఫ్రెండ్స్. యాక్చువల్ గా 300 పాయింట్స్ ఉంటే మినిమం 180 పాయింట్స్ అనమాట. 18,000 రావాలి ప్రాఫిట్. సో, ఇది మన మిస్ అయ్యి లాసుల్లో ఇచ్చామంటే మనం తీసుకున్న ట్రేడ్ అనేది కరెక్ట్ గానే కరెక్ట్ లేదు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి నెట్వర్క్ ప్రాబ్లం. సో, ఇది మై మిస్టేక్స్. ఈ విధంగా నిన్న చేయడం వల్ల 21,000 లాస్ అయిందని మీకు క్లియర్ గా నేను చెప్పాను. సో ఫ్రెండ్స్, ఈవేళ 5,000 వచ్చింది కదా, ఎలా తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో, మార్కెట్ లో మనం ఒకసారి తీసేద్దాం ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్. అలా ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ మీరు యూజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈవేళ చూడండి, ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే పైకి పోయింది. సో అగైన్ ఓకే, ఓపెన్ అవ్వగానే పైకి పోయింది. ఎలా తీసుకున్నాను ఎంటర్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్ గా ఇక్కడే తీసుకోవడం అయింది ఎంటర్ అనమాట. నేను యాక్చువల్ గా నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు కూడా
నేను మీకు పొరపాటుగా ఆహ్, చేశాను అనిపించింది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ క్యాండీ ఇంక బ్రేక్ చేస్తదేమో అనుకున్నాను. ఎందుకు ఇక్కడ ఎళ్లి మళ్ళీ వచ్చింది కదా! బ్రేక్ చేస్తదేమో అని నేనిక్కడ ఎంటర్ తీసుకోవడం జరిగింది. సో, మళ్ళీ అగైన్ డ్రాప్ చేసింది దీనికి. బట్ నేనేం చేశానంటే, తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను స్టాప్ లాస్ అనేది పెట్టలేదు. సో, ఏమైతే అవ్వని అని ఒక ట్రైలింగ్ ఏసానంతే. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఇది మళ్ళీ ఒకసారి ఇది బ్రేక్ చేసిందో, అప్పుడు ఇక్కడొచ్చిన తర్వాత నేను కొంత క్వాంటిటీ ఎయిడ్ చేస్తాను. ఎయిడ్ చేస్తే నాకు ఇక్కడొచ్చేసరికి మాక్సిమం నాకు ప్రాఫిట్ అనేది ప్రాఫిట్‌లో వచ్చేసాను ఆల్రెడీ. ప్రాఫిట్‌లో అంటే ఒక ప్రాఫిట్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళని 200, 300 ప్రాఫిట్. అప్పుడు నేను ఈ మధ్యలో మాక్సిమం ఈ ఏంటంటే ఈ మధ్యలో ఇది ఈ బ్రేక్ చేసిన తర్వాత నేను మాక్సిమం ఈ మధ్యలో నేను సెల్ చేసేసాను. ఇది బ్రేక్ చేసింది కదా! బ్రేక్ చేసిన తర్వాత నేను ఈ మధ్యలో నేను సెల్ చేయడం జరిగింది. ఎందుకంటే తీసుకున్న క్వాంటిటీ అనేది పెద్ద మొమెంటం కాదనమాట. స్ట్రైక్ ప్రైస్ చాలా చిన్నది. స్ట్రైక్ ప్రైస్ అనమాట. చాలా మొమెంటం లేదు. సో, అందువల్ల నేనేం చేశానంటే, ఇక్కడ వచ్చాక నేను ఎగ్జిట్ చేశాను. సో, యాక్చువల్‌గా మన రూల్ ప్రకారంగా ఏటైతే, మనం ఇక్కడ ఎంటర్ ఎలా తీసుకోవాలంటే, ఇది ఫస్ట్ 15 మినిట్స్‌కే బడి ఇది అయ్యి, ఇది లో. సో, పైకెళ్ళింది మార్కెట్. వెళ్ళలేకపోయింది. మన కిందకొచ్చింది. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఎంటర్ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు రూల్ ప్రకారంగా. బట్ నేను అలా చేయలేదు. మిస్టేక్ అయ్యింది. ఇది కూడా మిస్టేకే. బట్ రేపటి నుంచి అయితే జరగదు ఫ్రెండ్స్ ఇలాగా. సో, దీనివల్ల మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవాల్సి వచ్చేలా అయితే మనకు చాలా ప్రాఫిటబుల్‌గా ఉండాల్సిందే. ఎందుకు అంటే ఇక్కడ ఎంటర్ తీసుకుంటే మాక్సిమం ఇక్కడ వచ్చేంత వరకు మనకు 163 పాయింట్స్ అనమాట. 160 పాయింట్స్ 160 పాయింట్స్ అయితే దగ్గరికి ఇంచుమించు 100 పాయింట్స్ 100 అంటే 1000 రూపీస్ అనేది డెఫినెట్లీ రావాల్సినటువంటి ప్రాఫిట్ మనం అంటే స్ట్రైక్ ప్రైస్ని బట్టి ఉంటుంది ర్యాలీ అనేది. సో ఈ విధంగా మనము రావాలి. బట్ నేను ఇవి ఎలా తీసుకున్నాననేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. నేను ఈరోజు ఎలా తీసుకున్నానంటే మాక్సిమం ఇక్కడైతే నేను ఎంటర్ ఒక ప్రైస్ చెప్పాను కదా ఇందాక, అది నేను ఎగ్జిట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇదే కిందలో ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ తీసుకుంటే ఇదంతా నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ తీసుకున్నాను అనమాట. వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే నాకు అంటే 4 లాట్స్ అనమాట 100 క్వాంటిటీ నిఫ్టీ ఆప్షన్లో తీసుకున్నాను. తీసుకుంటే నాకు ఈ 3,800 రూపీస్ ఎంత వచ్చిందనమాట. మిగతాది 1,300 రూపీస్. మిగతా ఇది వచ్చేసి 3,811 రూపీస్ ఎంతో టోటల్గా 5,149 రూపీస్ ఎంత వచ్చింది. 149 అనమాట. దిస్ ఈజ్ మై ప్రాఫిట్. ఇది ఈ విధంగా నేను ట్రేడింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక స్ట్రైక్ ప్రైస్ ట్రేడింగ్ చేసి ఆఫ్టర్ డే ఎగ్జిట్ అయిపోయి తర్వాత సపోర్ట్ తీసుకొని బ్రేక్ అవుతుంటే యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. సో దీనికి కన్ఫామ్గా మనం ఖచ్చితంగా ఎలా తీసుకోవచ్చు ట్రేడు అంటే చూడండి, మనకు ట్రాఫింగ్ ప్రకారంగా ఇదొక బుల్లిస్ ఇది బేరిస్. ఇది దాటితే యాక్చువల్గా పైన తీసుకోవాలి. ఒక్కసారి మీకు చూపిస్తాను. దీని ఆఫ్టర్ ఎంటర్ అంటే ఇక్కడ ఇది దాటింది. బట్ సస్టైన్ అయి బ్రేక్ తీసుకున్న తర్వాత ఎంటర్ అనమాట. మనకి ఎంత ప్రాఫిట్ రావాల్సింది మనకు తక్కువే. అంటే ఇది సిస్టమ్ అయితే 30 పాయింట్స్ యాక్చువల్ రావాలి. 30 పాయింట్స్ ప్రాఫిటే వచ్చాను అనమాట. అయినా సేఫ్ ట్రేడ్, పెద్ద లాస్ అనేది ఉండకపోవచ్చు. పెద్ద సేఫ్ ట్రేడ్ అనమాట. ఎందుకంటే స్టాప్ లాస్ మనం అంతా అవసరం లేదు, ఇక్కడ పెట్టుకోవచ్చు. 20 పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 63 పాయింట్స్ టార్గెట్, 20 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ ప్రాఫిటబుల్. ఇలా ట్రేడింగ్, ఇది సేఫ్ ట్రేడ్ అనమాట. ఇది రిస్క్ లేనటువంటి ట్రేడ్. తక్కువ స్టాప్ లాస్ ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ కూడా కొంత ఎక్కువ డబల్ వస్తుంది. 1:2 ప్రాఫిట్ అనమాట. 1:3 ఈ విధంగా ట్రేడింగ్ అనేది చేయొచ్చు మనం ట్రాపింగ్ ద్వారా ఫ్రెండ్స్. ఇది మై ట్రేడ్. నిన్న లాస్ అయ్యాం, ఇవాళ 5,000 వచ్చింది. సో తీసేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 డేస్లో కంప్లీట్ చేసి ప్రాఫిట్లోకి వెళ్ళిపోవడమే మళ్ళీ.
ఓకే. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి.